మన తెలుగు సంస్కృతి ప్రపంచంలోనే ఎంతో పురాతనమైంది, ఉత్తమమైనది. కానీ ఇప్పుడు అదే సంస్కృతిని కొందరు తమ స్వార్థం కోసం భ్రష్టు పట్టిస్తున్నారు. ఇందుకు కోడి పందాలను ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది మన సంస్కృతి అని, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అని అందరూ వాదిస్తుంటారు. కానీ మన పురాణాల్లో ఎక్కడా కూడా కోడి పందాలు ఆడమనో జోదం ఆడమనో చెప్పలేదు. వాస్తవానికి జోదం ఆడితే జీవితాలే నాశనం అవుతాయని మహాభారతం మనకు పాఠం నేర్పిస్తుంది. మరి రియాలిటీ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇదే సంస్కృతి సాంప్రదాయాల ముసుగులో నిర్భయంగా, నిర్లజ్జగా కోడి పందాలు, జూదం నిర్వహిస్తున్నారు. నిజానికి ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ 1960 సెక్షన్ 11 ప్రకారం కత్తులు కట్టి కోడి పందాలు నిర్వహించడం నిషేధం. ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉద్దేశపూర్వకంగా జంతువులను హింసించడం నేరమని సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. సరదా కోసం కోడి పందాలు నిర్వహించుకోవచ్చని సుప్రీం తెలిపింది. కానీ వాటికి కత్తులు కట్టి పోటీలు పెట్టడం, హింసకు పాల్పడటం, బెట్టింగ్స్ వేయడం కరెక్ట్ కాదని చెప్పింది. అంతెందుకు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2016 డిసెంబర్ 2వ తేదీన కోడి పందాలను నిషేధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నరహరి జగదీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్స్ కేసులో హైకోర్టు ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. అంతేకాదు, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కోడి పందాలను నిషేధిస్తూ 2018-19లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ గేమింగ్ యాక్ట్ 1974 ప్రకారం కోడి పందాలు నిర్వహించడం నిషేధం. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అదే చంద్రబాబు సీఎంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. మరో విచిత్రం ఏంటంటే, న్యాయస్థానాల ఆదేశాలను పాటించాల్సిన ప్రజాప్రతినిధులు కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కేయడం. పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ పోటీ నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు. ఇది దేనికి సంకేతం? సంస్కృతి సాంప్రదాయాల ముసుగులో వీళ్ళు చేస్తోంది కరెక్టేనా? తమ జోబుల్లో కోట్ల రూపాయలు వేసుకోవడం కోసం మూగ జీవాలను ఇలా హింసించడం పద్ధతేనా? గత వైసీపీ హయాంలో ఇవే పోటీలు నిర్వహించినప్పుడు ఇదో పెద్ద నేరం అంటూ టీడీపీ, జనసేన గొంతు చించుకున్నాయి. కానీ ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చేసరికి కల్చర్ పేరుతో చట్టవిరుద్ధమైన ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇది సబబేనా? మరింత జుగుప్సాకరమైన విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తీవ్రంగా గాయపడ్డ కోళ్ల ఫోటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి. వాటిని చూసినప్పుడు అదేదో తెలియని భయంకరమైన ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. మరోవైపు జాలి కూడా వేస్తుంది. అఫ్కోర్స్ మనం అదే కోళ్లను చంపేసి చికెన్ వండుకొని తింటాం కదా అని మీరు చెప్పొచ్చు. కరెక్టే, మాంసాహారులు ఎంతో ఇష్టపడి తినే నాన్ వెజ్ ఫుడ్స్లో చికెన్ టాప్లో ఉంటుంది. అలా తినడంలో తప్పులేదు. కానీ కాళ్లకు కత్తులు కట్టి వాటిని హింసకు గురి చేయడమే కరెక్ట్ కాదు. అందుకే సుప్రీంకోర్టు కూడా కోళ్లకు కత్తులు కట్టి హింసించొద్దు అని తీర్పిచ్చింది. ఇది కేవలం మూగ జీవాలను హింసకు గురి చేసే పోటీ మాత్రమే కాదు, వేలాది మందిని రోడ్డును పడేసే దరిద్రగొట్టు ఆట కూడా. కేవలం 3 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా డబ్బులు చేతులు మారాయంటే ఈ కల్చర్ ముసుగులో ఎన్ని జీవితాలు తలకిందులు అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. నిజానికి సంక్రాంతి అనేది కుటుంబంతో కలిసి చేసుకున్న ఓ అందమైన పండుగ. చేతికి పంట వచ్చిందనే ఆనందంలో రైతు కుటుంబాలు జరుపుకునే ఓ సంబరం ఇది. కానీ కూటమి ప్రభుత్వం దీన్ని కోడి పందాలు, జూదంతో భ్రష్టు పట్టించేసింది. అదొక్కటే కాదు, రికార్డింగ్ డాన్సులు, కెసినో సెటప్తో వల్గారిటీని పెంచి పోషిస్తోంది. ఒకవేళ తమ సరదా కోసమే ఇదంతా చేయాలనుకుంటే దానికి కల్చర్ అనే పేరు పెట్టకూడదు. ఎలా అయితే గోవాలో కెసినోలని చట్టబద్ధం చేశారో ఇక్కడ కూడా జీవో విడుదల చేస్తే బెటర్. అవసరమైతే కోడి పందాలు, జూదోను అఫీషియల్ ఆటలుగా మారుస్తామని రాష్ట్ర ప్రజలకు మరో హామీ ఇచ్చుకోండి, తప్పులేదు. కల్చర్ పేరుతో ఇటువంటి చట్ట విరుద్ధ చర్యలకు స్వయంగా ప్రభుత్వమే పాల్పడటం ఏమాత్రం కరెక్ట్ కాదు. దీని ద్వారా వాళ్ళు సమాజానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? అహింసతో స్వాతంత్రం సాధించిన చరిత్ర మన భారత్ది. అలాంటి దేశంలో హింసకు కల్చర్ అనే రంగు రుద్దకండి.